అధికార పార్టీలో ఉంటారు, సీఎంనే ఏకిపారేస్తారు. ఏకంగా RRR రైతుల కోసం సొంత ప్రభుత్వాన్ని మార్చేద్దామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల దుమారం అలా నడుస్తుండగానే ఇప్పుడు ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ సరికొత్త రూల్స్ తో సంచలనం సృష్టిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏకంగా వైన్ షాప్స్ కోసం కొత్త రూల్స్ పెడుతున్నారు. ఇంతకు రాజన్న రూల్స్ ఎందుకు? ఆయనది సిన్సియర్ ప్రయత్నమా లేక సొంత సర్కార్ను ఇరకాటంలో పెట్టే స్కెచ్చా? రాష్ట్రమంతా వేరు, మునుగోడు వేరంటున్న రాజగోపాల్ రెడ్డి. అన్ని చోట్ల నడిచినట్లు తన నియోజకవర్గంలో నడవదని ప్రకటన. మునుగోడులో మద్యం షాపులకు కొత్త రూల్స్, టైమింగ్స్. వైన్ షాప్ టెండర్స్ వేసేవారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్. మునుగోడుకు తానే రాజు, తానే మంత్రి అంటున్న రాజగోపాల్ రెడ్డి. ఆయన అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన చుట్టే చర్చ జరిగేలా రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇచ్చి పడేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు. ఈ సమయంలో పలుసార్లు సొంత పార్టీని, సీఎంను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డిపై యాక్షన్ కు డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కనీసం ఆయనకు నోటీసులు కాదు కదా, ఫోన్ చేసి వివరణ అడిగే సాహసం కూడా చేయలేదు. ఇప్పుడు మరోసారి ఏకంగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ జాన్తానై అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో వైన్ షాపులు ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. పైగా వైన్ షాపు పక్కన పర్మిట్ రూమ్స్ కూడా నడుస్తాయి. కానీ ఇవన్నీ మునుగోడులో నడవవు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఎలా ఉన్నా తన నియోజకవర్గంలో మాత్రం తానేది చెప్తే అదే రూల్ అంటున్నారు ఎమ్మెల్యే రాజన్న. తాను చెప్పిన కండిషన్స్ కు ఓకే అయితే టెండర్లలో పాల్గొనాలని, లేకపోతే ఇబ్బంది పడుతారంటూ హుకుం జారీ చేసేశారు. స్థానికులు మాత్రమే వైన్ షాపులకు టెండర్స్ వేయాలని కండిషన్ పెట్టారు. పైగా ఏ మండలం వారు ఆ మండలంలో మాత్రమే టెండర్లు వేయాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. స్థానికులు మాత్రమే టెండర్లు వేస్తే ఆ తర్వాత తాను చెప్పినట్లుగానే వింటారని, అలా అయితేనే బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించొచ్చని రాజగోపాల్ రెడ్డి ప్లాన్ గా చెబుతున్నారు. ఇక డ్రాలో షాపును దక్కించుకున్న వారు ఊరికి దూరంగా వైన్స్ ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో వైన్స్ షాపు పెట్టడానికి వీలు లేదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని కూడా రూల్ పెట్టారు. వైన్స్ టైమింగ్స్ కూడా ఎమ్మెల్యేనే ఫిక్స్ చేశారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణం తెరవవచ్చు. కానీ మునుగోడులో మాత్రం అన్ని వైన్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలంటున్నారు ఎమ్మెల్యే. అందుకు ఓకే అయితేనే టెండర్ వేయాలని చెబుతున్నారు. ఇక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయొద్దని, వ్యాపారులు సిండికేట్ అయితే ఊరుకునేది లేదని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పైగా సొంత పార్టీ నేతలు ఎవరూ మద్యం టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 26 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క షాప్ నుంచి 2 సంవత్సరాలు కలిపి ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కింద 1,10,00,000 చెల్లిస్తారు. అలా 28 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇక టెండర్ దాఖలు చేసే సమయంలో దరఖాస్తు ఫీజు కింద దాదాపు 4 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఉంటుందన్నది ఒక లెక్క. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందన్న ఆందోళన ఎక్సైజ్ అధికారుల్లో నెలకొంది. ఓవైపు రాష్ట్ర ఖజానా నింపేందుకు రేవంత్ సర్కార్ పడరాని పాట్లు పడుతుంటే, రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్ తో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారట. మరోవైపు ఇప్పటికే వైన్ షాపులకు టెండర్లు దాఖలు చేసిన స్థానికేతరులు రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ తో ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారట. పైగా తన నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అంటూ నయా రూల్స్ పాస్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో పడ్డారట ఎక్సైజ్ అధికారులు. ఈ వ్యవహారం తమకెందుకు అని ప్రభుత్వ పెద్దల వైపే చూస్తున్నారట అధికారులు. అయితే బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాలని, ఉదయం నుంచే తాగకుండా అడ్డుకోవచ్చు అనేది రాజగోపాల్ రెడ్డి ఆలోచన.
వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల మీద, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఉదయం 10 గంటలకే పర్మిట్ రూమ్లలో మద్యం సేవిస్తున్న వారికి పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఉదయం నుంచే తాగడం వల్ల కుటుంబం చిన్నాభిన్నమవుతుందని, ఆరోగ్యంపైన ప్రభావం పడే అవకాశం ఉందని మద్యం ప్రియులకు చెప్పుకుంటూ వచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఊరుకోవద్దని, అలా ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ నజరానాలు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే పెట్టిన కొత్త రూల్స్తో వైన్స్ టెండర్లలో పాల్గొనే వారికి ఆందోళన కలిగిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రూల్స్కు భయపడి టెండర్లు దాఖలు చేయకపోతే ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుందని అధికారులు వాపోతున్నారు. పొద్దంతా వైన్స్ షాపులు బంద్ ఉంటే బెల్ట్ షాపుల డిమాండ్ పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి పెడుతున్న కండిషన్స్ ను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదంటున్నారు. ఇలాంటి రూల్స్ ఒక్క నియోజకవర్గంలో అనుమతిస్తే ఇతర ప్రాంతాల్లో కూడా సమస్య వస్తుందని పలువురు అధికారులు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రూల్స్ తో మద్యం ప్రియులు నియోజకవర్గ సరిహద్దుల్లో ఉండే దుకాణాలకు క్యూ కడతారని పలువురు టెండర్దారులు అంటున్నారు. దీంతో మునుగోడు ఎమ్మెల్యే రూల్స్ పై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.